ఏమండి మన అమ్మాయికి ఏమైందో తెలియడం లేదు, అసలు పట్టించుకోరేంటి? కొంచెం ఆగు బావా, ఏం జరుగుతుందో తెలియట్లేదు. టైం చూస్తే దాటిపోతోంది. సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కారాలు మన చేతుల్లో ఉంటాయా? నువ్వు కాస్త ఓర్పుగా ఉండవు. వీరభద్రం గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన ఏదో విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారు. విన్నావు కదా బావ చెప్పింది, విన్నావు కదా, నమ్మకంతో ఉందాం. ఏడవకే. ఏమైంది స్వామి? తమలపాకు మండుతుంది. ఏమైంది స్వామి? అది దానంతట అది మండలేదు, అదే మండిస్తోంది. నా దగ్గరే దాని శక్తి చూపిస్తోంది. ఎలాగైనా బయటికి రప్పిస్తాను. నేను రుద్ర పూజ చేయబోతున్నాను. ఇక్కడ ఎవరు ఉండకూడదు. పాపని తీసుకుని బయటికి వెళ్ళు. సరే స్వామి, వెళ్ళు. తొందరగా రా. ఓం హ్రీం క్లైం చండీ చాముండి మహాశక్తి. అమ్మా మహాశక్తి. ఆ దెయ్యం నాదేనులకి రా. ఏంటమ్మా, ఏమైంది? మీరు మాత్రం వచ్చారంటే ఏమైంది? రుద్ర పూజ చేయాలని చెప్పి మమ్మల్ని పంపించేశారు. మరి దయ్యం ఇంకా రాలేదా? రాలేదు. కాటుకు రాసిన తమలపాకు మండిపోయింది. నిమ్మకాయ మండిపోయింది, తమలపాకు మండిపోయింది, కానీ ఆ వీరభద్రం మాత్రం మండిపోకుండా గుండ్రాయిలా ఉన్నాడే. ఒకవేళ కవచం ఏదైనా నోరు మూసుకుంటావా? అమ్మా పరాశక్తి, ఆ దెయ్యాన్ని నా ఆధీనంలోకి తీసుకురావాలి. రా, బయటికి రా. బయటికి రా. నా ఎదురుగా వచ్చి నిలబడు. నా ప్రశ్నకి బదులు చెప్పు. అమ్మా మహాశక్తి, నేను రాను. రా, నా ఎదుటికి రా. నేను రాను. వచ్చేయ్. నేను రాను. రా. నిన్ను వదిలిపెట్టను. ఓం హ్రీం క్లీం. అమ్మా కలకత్తా.
మాతా కాళీ విజయవాడ కనకదుర్గ అమ్మా ఓం హ్రీం క్లీం హ్రీం. ఆ దెయ్యాన్ని ఎలాగైనా నా ఎదుటికి తీసుకురావాలి మాతా తల్లి జగజ్జనని. బయటికి రాను. నువ్వు నన్ను ఎంత చిత్రవద చేసినా నేను నీ ముందుకి రానురా. నేను రానంటే రాను. ఎంతకన్నా బాధను ఆవేదను నేను అనుభవిస్తున్నారా. నేను పడుతున్న ఈ బాధ కంటే ఏది నాకు కష్టం కాదురా. నువ్వు ఏం చేసినా నా గురించి మాత్రం నువ్వేమి తెలుసుకోలేవురా. నిన్ను రప్పిస్తాను చూడు. నా ఆవేదన ముందు నీ పూజలు ఫలించవురా. నిన్ను నా ఎదుటికి తీసుకొస్తాను. అనవసరంగా ప్రయత్నించకు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని పూజలు చేసినా నేనేం చేయలేరు. నా శక్తి ఏంటో చూపిస్తాను. నిన్ను ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే నీకు ఆకారం లేదు. నీది సూక్ష్మ రూపం. ఎటువంటి సూక్ష్మానికైనా ఒక బలహీనత ఉంటుంది, అదే మమకారం. నీకు ఎవరి మీద మమకారం ఉంది, అందుకే సూక్ష్మ రూపంలో అల్లాడుతున్నావు. నీకు ఎవరి మీద మమకారం ఉందో వాళ్ళని నేను బాధకు గురి చేస్తాను. వాళ్ళు బాధకు తట్టుకోలేక అరుస్తూ ఉంటే నువ్వు నిజం చెప్తావు. దేవి పరాశక్తి దుర్గాదేవి, ఆ దెయ్యాన్ని ఎలాగైనా నా మంత్రచక్రంలోకి రప్పించు. దేవసేన, ఎక్కడ? నొప్పిగా ఉంది. ఏమైందమ్మా? అమ్మా కడుపు నొప్పిగా ఉందమ్మా. దేవసేన, రేయ్, అయ్యో! దేవసేన! 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 తను చిన్న బాబా పాపం! వదిలేయ్! నీ కోపాన్ని నా మీద చూపించు. తనని వదిలేయ్! తనని వదిలేయ్! నిన్ను చంపేస్తాను. వదిలేయ్! వదిలేయ్! నా కూతుర్నేమీ చెయ్యొద్దు. అలా అయితే రా, ఆ మంత్రచక్రంలోకి రా. వస్తాను! 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 బయటికి రా.